హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవరీవన్. నేను పెట్టిన thumbnail ఏంటంటే ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ యొక్క రిక్రూట్మెంట్ రిలీజ్ అయింది. దీని యొక్క పోస్ట్ నేము డిఈఓ ఎల్డీసీ జేఎస్సి. ఎలిజిబిలిటీ వచ్చి 12th క్లాస్ పాస్ అయితే చాలు దీనికి ఎలిజిబుల్. దీని యొక్క వేకెన్సీ 3131 వేకెన్సీ. పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి, మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్పబడి. సో ఫ్రెండ్స్, కొత్తగా ఛానల్కి ఎవరైతే వచ్చారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేస్తే మనకు సపోర్ట్గా ఉంటుంది, అందరికీ షేర్ అవుతుంది. సో ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ చేయగలం కాబట్టి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని ఫుల్ డీటెయిల్స్ కోసం వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు చెప్పబడను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి పోదాం. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్, లెట్స్ గో ద వీడియో. ఫ్రెండ్స్, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ రిక్రూట్మెంట్ 2025 అప్లై ఆన్లైన్ ఫర్ 3131 వేకెన్సీస్ నోటిఫికేషన్. చెప్పాను కదా ఫ్రెండ్స్, స్టాఫ్ సెలక్షన్ నుంచి సిహెచ్ఎస్ఎల్ రిక్రూట్మెంట్ రిలీజ్ అయింది. దాని యొక్క ఇన్ఫర్మేషన్ ఏంటంటే, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ రిలీజ్డ్ ద అఫీషియల్ నోటిఫికేషన్ for the recruitment of CHSL recruitment for lower division clerk, junior secretariat assistant, data entry operator వేకెన్సీస్. సో ఈ 3 వేకెన్సీస్తో సిహెచ్ఎస్ఎల్ రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అయింది. దీని యొక్క వేకెన్సీ వచ్చి 3131 అంటే 3131 వేకెన్సీస్. దీని యొక్క పూర్తి వివరాలు అంటే క్వాలిఫికేషను, సెలక్షన్ ప్రొసీజరు, పే స్కేలు, ఎగ్జామ్ ప్యాటర్ను, సిలబస్, ఆన్లైన్ అప్లికేషను, ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను చూడండి. పోస్ట్ నేమ్ సిహెచ్ఎస్ఎల్ లోయర్ డివిజన్ క్లాస్ జూనియర్ అసిస్టెంట్ డేటా ఎంట్రీ ఆపరేటర్. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ సిహెచ్ఎస్ఎల్. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఇండియాలో పుట్టిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. రిక్రూట్మెంట్ టైప్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. జాబ్ లొకేషన్ ఆల్ ఇండియా. టోటల్ వేకెన్సీ 3131 పోస్ట్. దీని యొక్క ఇంపార్టెంట్ డేట్స్ వచ్చి స్టార్టింగ్ డేట్ 23 జూన్ 2025 నుంచి 18 జూలై 2025 వరకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ అప్లికేషన్ కూడా పెట్టేస్తున్నాం చాలామందికి. ఆన్లైన్ ఫీజ్ పేమెంట్ 19/7/2025. దీని యొక్క అప్లికేషన్ కరెక్షన్ వచ్చి 23/7/2025 టు 24/7/2025 జరుగుతుంది. దీని యొక్క ఎగ్జామ్ డేట్ వచ్చి టైర్ 1 వచ్చి 8/9/2025 అంటే మనకి సెప్టెంబర్లో అవుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చి టైర్ 2 వచ్చి ఫిబ్రవరి మార్చ్. కాబట్టి మీరు ఇప్పటి నుంచి మంచిగా ప్రిపేర్ అయితే ఈ ఎగ్జామ్ అయితే టైర్ 1 టైర్ 2 మంచిగా ప్రిపేర్ అవ్వచ్చు. దీని యొక్క ఏజ్ లిమిట్ వచ్చి 18 to 27 ఇయర్స్. ఏజ్ లిమిట్ 1 జనవరి 2025. అలాగే రిలాక్సేషన్ ఆఫ్ ఏజ్ వచ్చి ఎస్సీ ఎస్టీ వాళ్ళకేమో 5 years, ఓబీసీ వాళ్ళకేమో 3 years ఏజ్ రిలాక్సేషన్. సో దీని యొక్క అప్లికేషన్ ఫీజు వచ్చి 100 రూపీస్ జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, మిగిలిన వాళ్ళకి 0. దీని యొక్క పేమెంట్ మోడ్ ఆన్లైన్, నెట్ బ్యాంకింగ్, వయా వీసా, మాస్టర్ కార్డ్ అలా. నెక్స్ట్ వచ్చి పోస్ట్ నేమ్ 3131 పోస్టులు. అలాగే ఎల్డీసీ జేఎస్సీ డిఈఓ పోస్ట్ నేమ్ వచ్చి. దీని యొక్క క్వాలిఫికేషన్ 12th పాస్. డేటా ఎంట్రీ ఆపరేటర్ అయితే 12th పాస్ అయ్యి ఉండాలి. మ్యాథ్స్ అండ్ సైన్స్ మీ ఇంటర్మీడియట్లో ఉండాలన్నమాట. దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ చెప్పాను కదా, టైర్ 1 టైర్ 2 డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్. దీని యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. అలాగే టైం డ్యూరేషన్ 1 hour. ఆన్లైన్ సిబిటి ఎగ్జామ్స్. అదే 1 hourలో 100 క్వశ్చన్స్ ఇస్తారు, 200 మార్క్స్. జనరల్ ఇంటెలిజెన్స్ 25 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 25 క్వశ్చన్స్, టోటల్ ఇంగ్లీష్ 25 క్వశ్చన్స్. సో దీని యొక్క టైర్ 2 ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చి 1 mark ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్. అంటే ఇందాకైతే నెగిటివ్ మార్క్ హాఫ్ మార్క్, ఇదైతే 1 mark అనమాట ఒక రాంగ్ ఆన్సర్కి. అలాగే 2 hours డ్యూరేషన్ ఉంటుంది. సిబిటి మోడ్ ఇదేంటంటే 135 క్వశ్చన్స్ ఉంటుంది, 2 hours 15 minutes. అంటే 60 60 120 120ని 135 minutesలో 135 క్వశ్చన్స్. ఓకే, అంటే మినిట్కి ఒక క్వశ్చన్ చొప్పున ఇస్తారనమాట. కంప్యూటర్ నాలెడ్జ్ 15 ఈ విధంగా ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ వచ్చి దీని యొక్క సెక్షన్ స్కిల్ టెస్ట్ వచ్చి డేటా ఎంట్రీ ఆపరేటర్ ఎల్డీసీ జేఎస్సీకి ఎల్డీసీకి ఏమో టైపింగ్ టెస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్కి స్కిల్ టెస్ట్. స్కిల్ టెస్ట్ ఏంటంటే 8000కి డిప్రెషన్ పర్ అవర్ కొట్టాలి 15 minutesలో. ఇదంటే టైపింగ్ టెస్ట్ అంటే 30 words per minute 10 to 15 minutesలో కొట్టాలన్నమాట. నెక్స్ట్ వచ్చి దీని యొక్క సాలరీ వచ్చి పే స్కేల్ ఎల్డీసీ జేఎస్సీకి వచ్చి 19,900 నుంచి 63,200 వరకు. డేటా ఎంట్రీ ఆపరేటర్ అయితే 25,000, అలాగే 81,000 వరకు. డిఈఓ గ్రేడ్ ఏ అంటే 25,000 నుంచి 81,000. సో ఫ్రెండ్స్, దీని యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్పాను కాబట్టి మీరు మంచిగా ఇప్పటి నుంచి మంచిగా చదివితే ఈజీగా 75 daysలో జాబ్ అయితే మంచిగా సాధిస్తారు. దీని యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వచ్చి మీకు అప్లికేషన్ లింక్ కింద ఇస్తాను. దాన్ని న్యూ యూజర్ క్రియేట్ చేసి మీరు సబ్మిట్ చేయాలి. లేదంటే మీకు అప్లికేషన్లో ఒక నెంబర్ పెడతాను, ఇప్పుడు ఆ నెంబర్కి కాంటాక్ట్ అయినా మీకు అప్లికేషన్ చేసి పెడతారు. ఓకేనా? సో ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, రెస్పాండ్ అవుతాను. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చి మీరు మంచిగా కింద అప్లికేషన్ లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అప్లై ఆన్లైన్ లింక్.
ఓకే. నెక్స్ట్ వచ్చి మీరు మంచిగా ప్రిపేర్ అయితే ఇంకా 75 డేస్‌లో మంచిగా ప్రిపేర్ అయితే మంచి ఉద్యోగం, మంచి సాలరీ, మంచి పవరు మీ చేతిలో ఉంటదన్నమాట. సో, ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. జై హింద్ ఫ్రెండ్స్.